నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే మన పిల్లల చదువులో టెక్నాలజీ పాత్ర. అవును. అయితే మన దగ్గరున్నవి ఏవో నిపుణుల నివేదికలో కంపెనీల బ్రోషర్లో కావు. అస్సలు కావు. మన దగ్గర చాలా ప్రత్యేకమైన పత్రాలున్నాయి. ఇవి లారల్ హై గ్లోబల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు. అవును. 3వ తరగతి నుండి 6వ తరగతి వరకు. వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో రాసుకున్న వారి అనుభవాలు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే మనం ఎప్పుడూ విద్యా విధానం గురించి పెద్దవాళ్ల దృష్టికోణంలోనే ఆలోచిస్తాం కదా. నిజమే. కాని ఇక్కడ టెక్నాలజీని నేర్చుకుంటున్న పిల్లల మాటల్లోనే వాళ్ల ప్రయాణం ఎలా సాగుతోందో తెలుసుకునే అవకాశం మనకు దొరికింది. వాళ్ల ఉత్సాహం, ఆశ్చర్యం అన్నీ వాళ్ల మాటల్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా. కాబట్టి మన లక్ష్యం స్పష్టం. కేవలం వాళ్ళు ఏమేం టూల్స్ వాడుతున్నారో జాబితా చెప్పడం కాదు, అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతోంది, ఎలా ఎదుగుతోందో, అంతిమంగా ఈ రకమైన విద్యావిధానం విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతోంది అనే విషయాలను ఈ పత్రాల ఆధారంగా లోతుగా చర్చిద్దాం. సరే, ఇక మొదలు పెడదామా? తప్పకుండా. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. మొదటిగా 3వ తరగతి విద్యార్థి అగస్య తను రాసిన అనుభవం చూద్దాం. ఈ వయసు పిల్లలు సాధారణంగా టాబ్లెట్లలో, ఫోన్లలో వీడియోలు చూస్తారు, గేమ్స్ ఆడుతుంటారు. అవును, అదే జరుగుతుంది. కాని అగస్య ఏం రాశాడంటే, తను MS వర్డ్, విక్ ఎడిటర్ ఉపయోగించి హౌస్ యానిమేషన్, ఐస్ క్రీమ్ యానిమేషన్, చేపల యానిమేషన్, ఓ యానిమేషన్స్ చేశాడా? చివరికి దీపావళి యానిమేషన్ కూడా చేశాడట. అంతేకాదు, MS వర్డ్లో పగలు మరియు రాత్రి అనే కథ కూడా రాస్తున్నాడట. ఇక్కడే ఒక ప్రాథమికమైన మార్పు కనిపిస్తుంది. అతను టెక్నాలజీని వినోదం కోసం వినియోగించుకోవడమే కాదు, తన ఊహలకు రూపమివ్వడానికి దాని ఒక సాధనంగా వాడుతున్నాడు. అంటే ఇక్కడొక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పిల్లలు ఇతరులు చేసిన వీడియోలు చూస్తారు, అంటే ఇతరులు సృష్టించిందాన్ని కేవలం వాడుకుంటున్నారు. కాని అగస్త్య, ద్యూతి, నయన, మోనిత్ వంటి ఈ పిల్లలు సొంతంగా యానిమేషన్లు, కథలు చేస్తున్నారు, సృష్టిస్తున్నారు. అంటే వాడకం నుండి సృష్టి వైపు వెళుతున్నారు. బహుశా ఇదే లారల్ హై గ్లోబల్ స్కూల్ విధానంలో ఉన్న కీలకమైన తేడా ఏమో. నిక్కచ్చిగా మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. దీన్నే విద్యారంగంలో ప్యాసివ్ కన్జంప్షన్ నుండి యాక్టివ్ క్రియేషన్ వైపు మారడమంటారు. యాక్టివ్ క్రియేషన్. అవును. చాలా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య 5వ లేదా 6వ తరగతిలో మొదలవుతుంది. కాని లారల్ హై గ్లోబల్ స్కూల్ దీన్ని 3వ తరగతిలోనే ఎందుకు మొదలు పెడుతోందంటే, వారు టెక్నాలజీని ఒక ప్రత్యేక సబ్జెక్టుగా చూడరు. అలాగా? చదువు, స్వీయ అవగాహనలతో పాటు ఒక 3వ మూలస్తంభంగా, ఒక థర్డ్ స్ట్రాండ్ గా పరిగణిస్తారు. అందుకే పునాది నుండే దీన్ని నేర్పిస్తున్నారు. స్టోరీ బోర్డులు తయారు చేయడం నేర్చుకున్నానని చెప్పింది. అంటే వాళ్లలోని కథకులకు ఒక డిజిటల్ సాధనాన్ని అందిస్తున్నారన్నమాట. ఇక 4వ తరగతికి వెళితే దేబాన్షి అనే విద్యార్థిని స్క్రాచ్, MS వర్డ్, పిక్స్లర్ వంటి టూల్స్ గురించి రాసింది. ఆమె చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆకట్టుకుంది. ఏమిటి? ఈ టూల్స్ నిజజీవిత కార్యకలాపాలతో నన్ను నిమగ్నం చేయడానికి సహాయపడతాయి. అది చాలా పరిణితితో కూడిన వాక్యం. అంటే తను నేర్చుకుంటున్న నైపుణ్యానికి, బయట ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆ అమ్మాయి గుర్తించగలుగుతోంది. ఇది కేవలం థీరీ కాదు, ఆచరణలో పెట్టడం. ఒక్క నిమిషం. ఇక్కడే నిహాల్ అనే మరో 4వ తరగతి విద్యార్థి రాసింది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. అతను స్క్రాచ్ గురించి చెబుతూ అది సృజనాత్మకతకు హద్దులు లేవనే నేర్పిందని. సరే. కాని పైథాన్ అసలైన కోడింగ్ నేర్పిస్తుందని రాశాడు. 4వ తరగతి విద్యార్థి పైథాన్ గురించి మాట్లాడటమా? అది మరీ తొందర కాదా? అంటే అంత చిన్న వయసులో క్లిష్టమైన కోడింగ్ నేర్పించడం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరిగి వాళ్లకు ఆసక్తిపోయే ప్రమాదం లేదా? అది చాలా సహేతుకమైన సందేహం. చాలామంది తల్లిదండ్రులకు ఈ భయముంటుంది. అందుకే వాళ్ళు నేరుగా పైథాన్తో మొదలుపెట్టలేదు. ఓహో. మీరు గమనిస్తే నిహాల్ ముందు స్క్రాచ్ గురించి మాట్లాడాడు. స్క్రాచ్ అనేది పిల్లల కోసం తయారుచేసిన ఒక విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే అందులో కోడ్ రాయాల్సిన పనిలేదు కదా, పజిల్ ముక్కల్లాంటివి? అవును, సరిగ్గా అదే. పజిల్ ముక్కల్లాంటి బ్లాకులను ఒకదానికొకటి అతికిస్తే చాలు గేమ్స్, యానిమేషన్లు తయారుచేయొచ్చు. దానివల్ల కోడింగ్ వెనుక ఉన్న తర్కం, అంటే లాజిక్, ఒక ఆటలాగా అర్థమవుతుంది. ఓహో, అలాగా. అంటే ముందు ఆట ద్వారా పునాది వేసి ఆ తర్వాత అసలైన కోడింగ్కు పరిచయం చేస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. ఆ పునాది మీద పైథాన్ పరిచయం చేయడం వల్ల అది ఒక సవాలుగా అనిపిస్తుంది కాని భయపెట్టదు. ఈ క్రమపద్ధతిలో ఆలోచించే నైపుణ్యాన్నే మనం కంప్యూటేషనల్ థింకింగ్ అంటాం. కంప్యూటేషనల్ థింకింగ్
ఈ ఆలోచనా విధానం కోడింగ్కే కాదు, భవిష్యత్తులో వాళ్ళు ఏ సమస్యను పరిష్కరించడానికైనా అవసరం. సరే, 3వ, 4వ తరగతిలో సృజనాత్మకత, తార్కిక ఆలోచనలపై పునాదులు పడ్డాయి. ఈ పునాదులపై వాళ్ళు ఎలాంటి భవనం కడుతున్నారో చూద్దాం. మన దగ్గర 5వ తరగతి విద్యార్థుల అనుభవాలున్నాయి. ఇవి మరింత వాస్తవ ప్రపంచ నైపుణ్యాల వైపు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు, హృదాన్ అనే విద్యార్థి లోగోలు తయారు చేయడానికి వెక్టర్ అనే టూల్. వెక్టర్. అవును, ఇంకా డేటాను ప్రెజెంట్ చేయడానికి ఎక్సెల్ వాడానని చెప్పాడు. చూశారా? ఇది కేవలం బొమ్మలు గీయడం నుండి ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైన్, డేటా విశ్లేషణ వైపు వేస్తున్న మొదటి అడుగు. వెక్టర్ అనేది చాలా శక్తివంతమైన టూల్. అవునా? కంపెనీ లోగోలు, బ్రాషర్లు అన్నీ దీంతోనే చేస్తారు. ఆ స్థాయి టూల్ను 5వ తరగతిలోనే పరిచయం చేస్తున్నారు. అదే తరగతికి చెందిన కీర్తన్ రాసింది ఇంకా ఆసక్తికరంగా ఉంది. అతను పోస్టర్లు డిజైన్ చేయడానికి క్యాన్వా, రోబోటిక్స్ కోసం టింకర్ క్యాడ్ వాడానని రాశాడు. టింకర్ క్యాడ్. టింకర్ క్యాడ్ అంటున్నారు. నేనెప్పుడూ దాన్ని 3D ప్రింటింగ్ కోసం వాడతారని విన్నాను. ఇక్కడ వీళ్ళు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల కోసం ఎలా వాడుతున్నారు? అది కొంచెం వివరిస్తారా? మంచి ప్రశ్న. చాలామందికి తెలియని విషయమిది. టింకర్ క్యాడ్లో ఒక వర్చువల్ ల్యాబ్ ఉంటుంది. వర్చువల్ ల్యాబ్? అవును. అంటే నిజమైన బ్రెడ్ బోర్డులు, ఎల్ఈడీ బల్బులు, సెన్సార్లు కొనాల్సిన అవసరం లేకుండానే వాటన్నిటినీ కంప్యూటర్ స్క్రీన్ మీద డ్రాగ్ చేసి కలిపి ఒక సర్క్యూట్ ఎలా పనిచేస్తుందో పరీక్షించవచ్చు. అద్భుతం. తప్పులు చేస్తే ఏమీ కాలిపోదు, ఖర్చుండదు. అందుకే చిన్నపిల్లలకు భయం లేకుండా సురక్షితంగా ఎలక్ట్రానిక్స్ నేర్పించడానికి ఇదొక అద్భుతమైన వేదిక. అంటే రిస్క్ లేకుండా ప్రయోగాలు చేసే స్వేచ్ఛను ఇస్తున్నారన్నమాట. ఇది చదివాక నాకనిపించింది 3వ తరగతి నుండి నేర్చుకున్నదంతా 6వ తరగతిలో ఒకే చోట కలుస్తోందని. ఖచ్చితంగా. 6వ తరగతి విద్యార్థి లోహిత్ రాసిన అనుభవం దీనికి పరాకాష్ఠలా ఉంది. నిజం. లోహితానుభవం ఈ విద్యావిధానం యొక్క సంపూర్ణ చిత్రాన్ని మన ముందుంచుతుంది. అతను వెక్టర్తో ట్రయాథ్లాన్ లోగో, బుష్ ఫైర్స్ మీద పోస్టర్ తయారుచేశాడట. అది డిజైన్ నైపుణ్యం. ఆ తర్వాత టింకర్ క్యాడ్ ఉపయోగించి వాటర్ లెవెల్ ఇండికేటర్, ఎలక్ట్రానిక్ టార్చ్, ఒక చిన్న పియానో ఇలాంటివి తయారుచేశాడని రాశాడు. ఇక్కడితో ఆగలేదు. సైన్స్ ఎగ్జిబిషన్లో స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ కోసం కూడా టింకర్ క్యాడ్ ఉపయోగించాడట. చూశారా? అంటే అతను నేర్చుకున్నది కేవలం కంప్యూటర్ క్లాస్కే పరిమితం కాలేదు. ఒక నిజ జీవిత సమస్యకు, అంటే నీటి వృధాను అరికట్టడానికి టెక్నాలజీతో ఒక పరిష్కారం కనుగొన్నాడు. ఇది కదా అసలైన చదువు అంటే? ఖచ్చితంగా. దీన్నే మనం ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అంటాం. అంటే ఒక సబ్జెక్టులో నేర్చుకునే జ్ఞానాన్ని మరో సబ్జెక్టుకు అన్వయించడం. అవును. ఇక్కడ టెక్నాలజీ, సైన్స్, పర్యావరణ శాస్త్రం అన్నీ కలిశాయి. లారెల్ హై గ్లోబల్ స్కూల్ ఒక కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కావడం వల్ల కూడా ఈ విధానం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. లోహిత్ కోడింగ్ గురించి రాసిన విషయం కూడా నన్ను ఆకట్టుకుంది. HTML నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు అతను వాడిన పదం నాకు బాగా నచ్చింది. ఐ వాజ్ బ్యాంబూజల్డ్ అని రాశాడు. అంటే నాకు తల తిరిగిపోయింది అన్నట్టు. అవును, ఏమీ అర్థం కాలేదు అని. ఆ భయం నుండి ఇప్పుడు సొంతంగా వెబ్సైట్లు తయారుచేసే స్థాయికి రావడం, తనకంటే పెద్దవాళ్లైన కజిన్స్కు కూడా ఈ విషయాలు తెలియవని తెలుసుకుని ఆశ్చర్యపోవడం, ఇది తనలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపి ఉంటుందో. ఆ ఆత్మవిశ్వాసమే అన్నిటికన్నా విలువైనది. ఒక కష్టమైన విషయాన్ని పట్టుదలతో నేర్చుకుని దానిపై పట్టు సాధించినప్పుడు కలిగే అనుభూతి జీవితాంతం వాళ్లకు దారి చూపిస్తుంది. నిజమే. ఇదే తరగతికి చెందిన ఖుష్ అనే మరో విద్యార్థి కూడా HTML కోడింగ్ నేర్చుకుని తనను తాను ఒక ప్రోగ్రామర్ లాగా భావించానని రాశాడు. ఆ గుర్తింపు, ఆ ఐడెంటిటీ చాలా శక్తివంతమైనది. ప్రోగ్రామర్, వావ్! అంతేకాదు, డెవలప్ అనే యాప్తో 2D గేమ్స్ కూడా క్రియేట్ చేశాడట. యానిమేషన్ నుండి మొదలుపెట్టి వెబ్సైట్ డిజైనింగ్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, గేమ్ డెవలప్మెంట్ వరకు ఈ ప్రయాణం చూస్తుంటే ఒక స్పష్టమైన ప్రణాళిక కనిపిస్తోంది. కాబట్టి వీటన్నిటి వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? ప్రతి విద్యార్థిని ఒక ప్రోగ్రామర్గా లేదా ఇంజనీర్గా మార్చడమా? అది చాలా మంచి ప్రశ్న. అసలు లక్ష్యం అది కాదు. ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఒకటుంది. వాళ్లు కేవలం సాఫ్ట్వేర్ ఎలా వాడాలో నేర్పించడం లేదు. మరి దాని వెనుక ఉన్న ఆలోచన విధానాన్ని నేర్పిస్తున్నారు. సమస్యలను ఎలా విడగొట్టాలి, ఎలా పరిష్కరించాలి, అంటే ప్రాబ్లం సాల్వింగ్, ఒక డిజైన్ను ఎలా ఆలోచించాలి, డిజైన్ థింకింగ్, బృందంతో కలిసి ఎలా పనిచెయ్యాలి, ఇలాంటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. ఓకే. లోహిత్ చేసిన స్మార్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దీనికి సరైన ఉదాహరణ. అతను కేవలం టింకర్ క్యాడ్ వాడటం నేర్చుకోలేదు. ఒక సమస్యను గుర్తించి దానికి టెక్నాలజీ ద్వారా ఒక పరిష్కారాన్ని రూపొందించాడు.
అంటే భవిష్యత్తులో వాళ్ళు డాక్టర్లు, కళాకారులు, లాయర్లు లేదా మరే ఇతర వృత్తిని ఎంచుకున్నా ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయన్నమాట. ఖచ్చితంగా. వీటినే మనం ఫౌండేషనల్ ఫ్లూయెన్సీస్ లేదా పునాది నైపుణ్యాలు అంటాం. టెక్నాలజీతో నడిచే ఈ ప్రపంచంలో రాణించాలంటే ఇవి అత్యవసరం. అందుకే లారెల్ హై గ్లోబల్ స్కూల్ అనుసరిస్తున్న ఈ విధానం వారి లక్ష్యానికి అద్దం పడుతోంది. అంటే విజన్ ఫర్ ఫ్యూచర్ రెడీ గ్లోబల్ సిటిజన్స్. అవును. భవిష్యత్తు ప్రపంచానికి సిద్ధంగా ఉన్న ప్రపంచ పౌరులను తయారు చేయాలనే వారి ఆశయం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లు కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం కావడం లేదు, భవిష్యత్తులో నాయకులుగా, సృష్టికర్తలుగా ఎదుగుతున్నారు. ముగింపుగా ఈ విద్యార్థుల అనుభవాల నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది. చిన్న వయసులోనే టెక్నాలజీని ఒక సృజనాత్మక పనిముట్టుగా వాడటం నేర్పించడం ద్వారా ఎంతటి ప్రగతిని సాధించవచ్చో మనం చూశాం. 3వ తరగతిలో అగస్త్య చేసిన చిన్న ఐస్ క్రీం యానిమేషన్ నుండి 6వ తరగతిలో లోహిత్ నిర్మించిన స్మార్ట్ ఇరిగేషన్ సర్క్యూట్ వరకు సాగిన ఈ ప్రయాణం అద్భుతం. అవును. ఈ చర్చ మన అందరిలో ఒక ముఖ్యమైన ప్రశ్నను రేకెట్టించాలి. మనం తరచుగా పిల్లల స్క్రీన్ టైం గురించి ఆందోళన చెందుతాం. అది సరైనదే. నిజమే. కానీ ఆ ఆందోళనతో ఆగిపోకుండా మనం ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించాలి. అసలా స్క్రీన్ టైంలో ఏం జరుగుతోంది? పిల్లలు ఇతరులు సృష్టించిన కంటెంట్ను గంటల తరబడి చూస్తూ ఉండిపోతున్నారా? లేక ఆ సమయాన్ని కొత్తవి నేర్చుకోవడానికి, తమ ఆలోచనలకు రూపమివ్వడానికి, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి వాడుతున్నారా? అంటే అసలు ప్రశ్న ఎంతసేపు కాదు, ఎలా అనేది. సరిగ్గా అదే. పిల్లల చేతిలో ఉన్నది కేవలం ఒక డివైస్ కాదు. అది వారి ఆలోచనలకు రెక్కలు తొడిగే ఒక శక్తివంతమైన సాధనం. ఆ సాధనాన్ని సృజనకు, ఆవిష్కరణకు ఒక అవకాశంగా ఎలా మార్చగలం అనే దానిపై తల్లిదండ్రులుగా, విద్యావేత్తలుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.